This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి. పొగాకు వినియోగాన్ని అరికట్టాలి. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రాజన్న గోశాలలో ఆగని మృత్యుఘోష. తరచూ మరణిస్తున్న కోడెలు, గోశాలను తనిఖీ చేసిన కలెక్టర్. ఇక వార్తల్లోని వివరాలు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో చేపట్టిన పలు ప్రగతి పనులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చొప్పదండి నియోజకవర్గంలోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో 2.63 కోట్లతో నిర్మితమైన సీసీ రోడ్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉపాధి హామీ, సమిష్టి నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పుడు సమన్వయం లేక ఇక్కడి ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 23 గ్రామ పంచాయతీలు, వివిధ సీసీ రోడ్లు, దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మధురానగర్ సంబంధించి 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చెప్పడం జరిగింది. ఇవి ప్రతిసారి వస్తూనే ఉంటాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తుంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ పనులు చేస్తూ ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో గతంలో కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు 2,64 లక్షలు, 23 గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు, 30 లక్షల రూపాయలు. ఎమ్మెల్యే కోట కింద 2,80 లక్షలు, అంటే దాదాపు 5 కోట్లకు పైగా కేవలం ఈ ఒక్క మండలంలోనే NREGS గంగాధర మండలంలో నిధులు వెచ్చించి ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కమ్యూనిటీ వాళ్ళకి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సంజయ్ అన్న గాని మేము గాని ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం. ఎన్నికల తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధి మీదనే పోరాటం చేస్తాం. గత 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడ్డది. గతంలో కూడా సంజయ్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఆ కోఆర్డినేషన్ లేక చాలా ఈ నియోజకవర్గం చాలా ఇబ్బంది పడ్డది. ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి సంజయ్ అన్న కృషి చేస్తుండూ వారికి పూర్తి సహకారం మేము అందిస్తున్నాం. ముందు కూడా రానున్న 3-4 సంవత్సరాల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అటు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి డెవలప్ చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నా. థ్యాంక్ యూ.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. వెంకట్రావుపల్లి టు జగ్గారావుపల్లి వెళ్లే దారిలో చేపట్టిన హైలెవెల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. పీఎంజీఎస్వై పథకంలో భాగంగా ఇప్పటికే రహదారి నిర్మించగా ఉపకాలువ సమీపంలో వంతెన లేకపోవడంతో వాహనదారులకు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు పీఎంజీఎస్వై పథకం ద్వారా 3.5 కోట్లు మంజూరు కావడంతో పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, పీఆర్డీఈ విష్ణువర్ధన్, ఎంపీడీఓ జయశీల, ఏఈ సాయి తేజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ ఓ ల్యాండ్ సర్వేయర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం అనే వ్యక్తి భూమిని కొలిచేందుకు సర్వేయర్ మల్లోజు నాగరాజు ₹1,00,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. మొదటి విడతగా 20,000 తీసుకున్న సర్వేయర్ బాధితుడిని 2 నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా తెలిసింది. దీంతో విసిగెత్తిన మల్లేశం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణం చందంపేట రైతు వేదికలో సర్వేయర్ల సమావేశం కొనసాగుతూ ఉండగా బాధితుడు మల్లేశం నుండి 15,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ నాగరాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐలు తిరుపతి, కృష్ణకుమార్ ఉన్నారు. ఈరోజు ఉదయం 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి ₹15,000 లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. బాధితుడైన జకపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి, వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో ₹20,000 ఇస్తే కానీ సర్వే చేయలేదు. ఆయన ₹20,000 తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. ₹80,000 ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను ₹15,000 అడ్వాన్స్గా, ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి ₹15,000 ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిగరెట్లు కాల్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ధూమపానానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. స్థానిక ఐటీఐ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ అయ్యప్ప ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ అన్న ప్రసన్న కుమారి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పొగాకు వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడతారన్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు పొగాకు ఎంత ఆరోగ్యానికి అనర్థదాయకమో మనందరికీ తెలుసు. దీని గురించే గవర్నమెంట్ మనం మామూలుగా చెప్తే ప్రజలు వినడం లేదని చెప్పేసి దీన్ని ఒక చట్ట రూపంలో COTP యాక్ట్ అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకుని వచ్చింది. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే పొగాకు అంటే ఒక సిగరెట్లే కాకుండా పొగాకు ఉత్పత్తులైనటువంటి నమిలేవి, పీల్చుకునేవి, ఇలాంటివన్నీ కూడాను అంటే గుట్కా, ఖైని, పాన్ పరాగు, పాన్ మసాలా, రజనీగంధ ఇట్లాంటివన్నీ కూడా అంటే తినేవి అన్నట్టు ఇవన్నీ కూడాను వాడడం అనేది తప్పు అని చెప్పేసి, అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఒకవేళ ఈ పొగాకు అంటే స్మోకింగ్ చేయడం మరి ముఖ్యంగా స్మోక్ చేస్తూ ఉంటే కనుక అది వాళ్ళకి నష్టమే కాకుండా వాళ్ళు వదిలినటువంటి పొగను పీల్చుకున్న ప్రక్క వాళ్ళకు కూడా ప్యాసివ్గా అంటే వాళ్ళు కూడా ఆ పొగను పీల్చుకుంటారు కాబట్టి పక్క వాళ్ళకు కూడా ఆరోగ్య విషయంలో చాలా అనర్థాలు తలెత్తాయని చెప్పేసి బహిరంగంగా స్మోక్
స్మోక్ చేయడం అనేది నిషేధించింది. కాబట్టి మనం ఇది గత 20 సంవత్సరాలుగా ఈ యాక్ట్ని మనం పాటిస్తూ ఉన్నాము. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. బహిరంగంగా స్మోక్ చేయడం అనేది చాలా అసలు మనం ఎక్కడ చూడటం లేదు. అక్కడక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. దీనికోసం ఏంటంటే నేను ప్రజలందరికీ చెప్పేది, బహిరంగ ప్రదేశాల్లో మీరు పొగ త్రాగడం వల్ల ఇతరులకు కూడా హాని చేస్తున్నారు. కాబట్టి మీకు ఫైన్ వేసే అధికారము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉన్నది, ఆఫీసర్స్కి. కాబట్టి ఎక్కడ కూడాను బహిరంగ ప్రదేశాల్లో ఈ స్మోక్ చేయవద్దు. అసలు స్మోక్ చేయడమే నష్టం అని చెప్తున్నారు. జగిత్యాలలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పొగాకు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సిగరెట్లను మంటల్లో వేసి కాల్చారు. ధూమపానం చేసే వారిలో యువతే ఎక్కువగా ఉందని, ఇలాంటి అలవాట్ల నుంచి వారిని దారి మళ్లించాలని సూచించారు. అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ అవి కానీ చేయరాదు. ఈ ప్రోడక్ట్స్ మీద క్లియర్గా దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా హెల్త్ హజార్డ్ ఏదైతే ఉందో అది క్లియర్గా ప్రింట్ చేయించాలంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మీరు అందరూ చూసి ఉంటారు. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి నికోటిన్ కానీ టార్ కానీ పర్సంటేజ్ ఎంత ఉందో క్లియర్గా ప్రింట్ చేయాలి. ఇవేవి ఉల్లంఘించినా కూడా దానికి చట్టాలు ఉన్నాయండి, పనిష్మెంట్ ఉంది. దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ ఉంది, పోలీసు మెడికల్ వారి ఆధ్వర్యంలో. కనుక అవి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది. ఈ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం 1988 నుంచి. ఒక పబ్లిక్ ప్లేస్లలో కొంచెం స్మోకింగ్ తగ్గింది, కానీ ప్రతి సంవత్సరం స్మోక్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఇది గమనించండి. ముఖ్యంగా యూత్ ఇది ఒక ప్యాషన్గా తీసుకుని స్మోక్ చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదండి, దయచేసి గమనించండి. మన ఆరోగ్యానికి కానీ మన ఫ్యామిలీకి కానీ మంచిది కాదు. ఒకసారి క్యాన్సర్ బారిన పడితే చాలా అవస్థలు అవుతాయి. ఎకనామికల్గా మనం చాలా నష్టపోతాము. గమనించండి. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెమొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. కోడెమొక్కులు, బ్రేక్ దర్శనం, క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో అభిషేక పూజలకు అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి అభిషేకం, అన్నపూజ, నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం వంటి ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కళ్యాణ కట్ట, క్యూలైన్లు, ఆర్జిత సేవల బుకింగ్ కౌంటర్లు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు భక్తులతో నిండిపోయాయి. అనుబంధమైన బద్దిపోచమ్మను భక్తులు దర్శించుకుని బోనం మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయానికి కోడెమొక్కులతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తూ ఉన్న కోడెల నిర్వహణపై అధికారులకు చిత్తశుద్ది లేకుండా పోయింది. గోశాల నిర్వహణ సక్రమంగా లేక అనారోగ్యం బారిన పడుతూ తరచూ పదుల సంఖ్యలో కోడెలు ప్రాణాలు విడుస్తున్నాయి. అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చనిపోయిన కోడెలను ఖననం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆగని రాజన్న కోడెల మృత్యు ఘోషపై మైత్రి స్పెషల్ స్టోరీ. వేములవాడ రాజన్న ఆలయ అధికారుల నిర్లక్ష్యం కోడెల పాలిట శాపంగా మారింది. రాజన్నకు భక్తులు సమర్పించిన నిజ కోడెలు తిప్పాపూర్లోని గోశాలకు తరలిస్తూ ఉండగా ప్రస్తుతం అవి పరిమితికి మించి ఉండడం, పర్యవేక్షణ లోపం వారికి ప్రాణ సంకటంగా మారింది. శుక్రవారం గోశాలలో 8 కోడెలు మృతి చెందగా గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది వాటిని ఖననం చేశారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే అదే గోశాలలో మరో కోడెలు 5 మృతి చెందడం సంచలనంగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో స్వామివారి గోశాలలోని కోడెలు మృత్యువాత పడుతూ ఉండగా ఆలయ అధికారులు కనీసం వాటి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఏటా స్వామివారికి ఈ కోడెమొక్కుల ద్వారా 22 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. గతంలో భక్తులు సమర్పించిన నిజ కోడెలను రైతులకు పంపిణీ చేసే విధానం అమలులో ఉండగా అందులో అవకతవకలు జరగడంతో 6 మాసాలుగా పంపిణీ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. అయితే ప్రస్తుతం స్వామివారికి భక్తులు సమర్పిస్తున్న నిజ కోడెలను తిప్పాపూర్ గోశాలకు తరలిస్తున్నారు. దాని సామర్థ్యం సుమారు 600 కోడెల వరకే ఉండగా ప్రస్తుతం అందులో 1250కి పైగా కోడెలను ఉంచారు. దీంతో సరైన వసతులు లేక తరచూ కోడలు మృత్యువాత పడుతున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం గోశాలలో 8 కోడలు మృతి చెందగా ఈ విషయం పలు మీడియాలలో ప్రసారమైంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గోశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కోడలకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఇది జరిగిన 24 గంటల్లోగా ఇదే తిప్పాపూర్ గోశాలలో మరో 5 కోడలు మృతి చెందగా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గోశాలను తనిఖీ చేశారు. వెంటనే వెటర్నరీ వైద్య బృందాన్ని గోశాలకు తరలించి మిగిలిన జీవాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ నివేదిక అందాక బాధ్యులపైన తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా గోశాలలో పరిస్థితి ఉద్విగ్నంగా ఉండగా భక్తులు, హిందూ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రిక సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల్లో 4 నెలలు చనిపోతే కూడా దాని స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారిని తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు? మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూసుకుంటూ తెలియజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోడెల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. హామీలు ఇచ్చి మోసం చేసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని లాలపల్లి, ఎలిగేడు, రేకల్ దేవుపల్లి తదితర గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసి లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు కోరుకంటి వెంకటేశ్వరరావు, అమ్ముల రమేష్ యాదవ్, బూర్ల సత్యనారాయణ, భూమేష్, రమేష్ బాబు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ పెద్ద ఎత్తున మరి పేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో 3500 ఇళ్ళు మరి ఇవాళ మనం ప్రారంభించుకున్నాం. గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద శివపల్లి గ్రామాన్ని పెట్టుకోవడం, దాదాపు ఆడ కూడా 40-42 ఇళ్ళు ఇప్పటికే ప్రారంభమై బేస్మెంట్ కూడా కంప్లీట్ అయినాయి. పేమెంట్స్ కూడా వచ్చినాయి వాళ్ళందరికీ. కొంతమందికి మొదటి విడత పేమెంట్ కంప్లీట్ అయింది. ఎలిజిబిలిటీ లిస్ట్లో రాకంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చే విధంగా ప్రయత్నం చేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఎవ్వరు ఇండ్లు కట్టుకున్నా 100% పేదలందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. గత ప్రభుత్వం లెక్క మాయమాటలు చెప్పో, మోసం చేసో, ప్రజలు చీట్ చేసే ఆలోచనలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేదు. ఇవాళ అదేవిధంగా ఇవాళ ఎలియన్ నుంచి లాలపల్లి కూడా మరి దాదాపు
పెద్దపల్లి మున్సిపల్లోని 27వ వార్డులో తడి పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ పడవేయవద్దని సూచించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా నిల్వ చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు అనూష, అశ్విత, నవ్య, ప్రణీత, అనూష, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో సిపిఐ 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. భూమి భుక్తి కోసం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే దక్కిందన్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 3 ఏళ్ల పాటు రైతు సంఘాలతో కలిసి పోరాటం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను చంపొచ్చు కానీ మావోయిజాన్ని చంపలేదన్నారు. రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాండ్ర సదానందం, శంకర్, సునీల్, రమేష్, రాజు, సుధాకర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఆ చట్టం కింద పరిధిలో అనేటువంటి దుర్మార్గాన్ని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు ఇప్పుడేమో ఈ మావోయిజాన్ని అంతం చేస్తా అని అంటే మార్క్సిజం లెనినిజం ఎర్రజెండాలు లేకుండా చేస్తా అంటే ఎవరి తరమవుతుంది? ఎర్రజెండా పార్టీ ఎక్కడ పుట్టింది? నేను ఇందాక చెప్పాను కదా, 1885లో చికాగో నగరంలో ఆనాడు ఎర్రజెండా ఆవిర్భవించింది. 1917లో రష్యాలో తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ చైనాలో 1949లో ఎర్రజెండా ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు కొనసాగుతున్నది. ఇంకా రష్యాలో సరే కొన్ని ఆటపోట్లు ఎన్నైనా, నేను మొన్న వియత్నాం అసైన్మెంట్ చట్టం లేకుంటే ఈ భూస్వామ్య చట్టాలు లేకుంటే కౌల్దార్ చట్టాలు, ఈ చట్టాలు వచ్చినాయంటే కేవలం ఈ చట్టాలు తెచ్చింది ఎర్రజెండా పార్టీలే, పోరాటంలోనే చట్టాలు వచ్చినాయి. ఇంకో ఇప్పుడు కార్మికుల చట్టాలు వచ్చినాయంటే ఏఐటీసీ కార్మికుల సంఘం పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ అండదండల వల్లే వచ్చినాయి. ఇంకా అనేకమైనటువంటి త్యాగాలు మన భోగాలు వాళ్ళే. ఈ సుల్తానాబాద్ మండలంలో కార్మిక వర్గం తలుసుకుంటే బూర్జా పార్టీలు పారిపోతాయి. వాళ్ళు వేసే దందలు, వాళ్ళు వేసే మనిషిని నేను ఇందాకన్నా కదా దోచుకునేటువంటి వ్యవస్థలో ప్రతి వాడు ఉన్నాడు. వాళ్ళని ఎండగట్టాలి, వాళ్ళని నిలబెట్టాలి, ఈ ప్రజలలో వాళ్ళ యొక్క పరిస్థితిని వివరించాలనుకున్నప్పుడు ఊరుకొక్క కమ్యూనిస్టోడు ఉంటే 100 మంది పెట్టు, ఈ నానుడు ఉంది కదా. కనుక నేను చెప్పగలిగింది ఏమంటే, మీరు ఇవాళ 27 గ్రామ పంచాయతీలు 10% ఒక 3 గ్రామ పంచాయతీలను ఎంచుకోండి. రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయండి. ఆనాడు అప్పుడు ప్రజలంతా కూడా మన వైపు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఈ కరీంనగర్ జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాలలో ఈ కరీంనగర్ జిల్లాకు అనేక మంది నాయకత్వం వహించినారు. మీ కళ్ళ ముంగట్టినటువంటి చాడా వెంకరెడ్డి గారు రాజ్యహింసకు వ్యతిరేకంగా పౌరుల హక్కులు నిలబెట్టి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం కొనసాగుతూ ఉండగా అధికారులు ఇష్టారీతిన నిర్మాణాలు కూల్చివేస్తున్నారని వారు ఆరోపించారు. నిన్న నోటీసులు ఇచ్చి నేడు దుకాణాలు కూల్చివేస్తే తాము ఎలా బతకాలని వ్యాపారులు ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అన్ని దుకాణాలు కూడా ఏదో రకంగా అమ్ముకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న ఈ షాప్లు వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇలాంటి నోటీసులు లేకుండా నిన్న శుక్రవారం నాడు వచ్చి కొలతలు చేసి ఈరోజు జేసీబీతో కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. ఏదైతే ఈ 40 ఫీట్ల రోడ్ అనేది ఉందో మీరు చేయండి, చేయడానికి ఏమి ఆటంకం ఏమి లేదు. కానీ వారు ఈరోజు ఇప్పటికే మరి షాపులు కానీ మరి ముందున్న ఏదైతే సామాన్లు కానీ అన్నింటినీ కూడా తీసేసి మనకు నష్టం చేయకూడదు. ఇంతకుముందు తీసేయడం వల్లే నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇంకా దానికన్నా ఎక్కువ నష్టం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ కమిషనర్ ఆలోచించి వెంటనే ఈ పనులు ఆఫ్ చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు టైం ఇచ్చి వారికి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టపరిహారాన్ని కూడా వాళ్ళకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఒక పద్ధతి ప్రకారం మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం 40 ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు
మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా వాళ్ళు తీసుకోకుండా ముందస్తు నోటీసులు లేవు, ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నామా? ఎక్కడున్నాము? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి ముందస్తు. కనీసం ఏ రోజుల్లో ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు? వాళ్ళని చదువుకోకుండా ఏం చేయకుండా. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ చెట్టు విరిగి పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న దశాబ్దాల నాటి చింత చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సమయంలో చెట్టు క్రింద ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మండలానికి చెందిన రెడపాక లక్ష్మణ్తో పాటు మాదాసు తిరుపతి అనే 2 వ్యక్తులకు సంబంధించిన జీపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన కొద్ది క్షణాల ముందే అక్కడి నుండి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. చాలా ఏండ్లుగా అక్కడి నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి జీపుల్లో ప్రయాణికులను తరలిస్తూ కొందరు డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో తమ జీపులు పాడైపోవడంతో ఉపాధి కోల్పోయి తాము రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పొద్దుగాల తీసుకొచ్చి బండ్లు పెట్టుకున్నాం. ఇట్లా చాదాగా వచ్చి ఇట్లా వచ్చినాం. 8 గంటలకు ఆ చెట్టు పడ్డది పొద్దున. మేము బతకడం ఆ బండ్ల మీదనే, మా జీవనోపాధి దాని మీదనే, బతకడు దాని మీదనే, ఖర్చులన్నీ ఏమన్నా వచ్చినప్పుడు దానినే. మాకు వేరే భూమి జాగాలు అనేది ఏం లేవు, బండ్ల మీదనే బతకడు. పెద్దపల్లి ధర్మారం కొట్టుకుంటాం ప్యాసింజరు. ఏమన్నా కిరాయిలు అయితే కిరాయిలు పోతాం, లేకపోతే పెద్దపల్లికి ధర్మారంకు ఒక్కొక్క రోజు వెళ్ళొచ్చు, లేకపోతే అయినా అట్లా భరించుకుని ఉంటున్నాం. ఫస్ట్ బండి ఒకటి వెళ్ళిపోయినాక ఒక బండి పైన పెట్టిన, ఒక బండి అకౌంట్ పెట్టుకున్నాం. పడ్డది అది 8 గంటలకు. ఫస్ట్ బండి వెళ్ళిపోయింది. ఆ బండి ఉన్నప్పుడు పడితే ఇంకా జనాలు ఉండే అంత ఇబ్బంది అవ్వదు. అట్లా మేము ఉన్నాం కానీ మేము పక్క కురికి వచ్చినాం, అది పడ్డది. మేము దాదాపు 1,20,000 దాకా నష్టం. మేము ఒక్కొక్క బండికి ఒక్కొక్క జీపుకు 1,20,000 దాకా నష్టం. ఈ జీబులకు సంబంధించిన ఓనర్స్ కమ్ డ్రైవర్స్ కేవలం వీటిని ఆధారపడి మరి జీవిస్తూ ఉంటారు. వారి కుటుంబాలు కూడా పేద కుటుంబాలు. డ్రైవర్ కానీ ఓనర్ కానీ నష్టపోయినారు. మరి వారికి మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి ఏమైనా ఆర్థిక సాయం చేయవలసిందిగా దాదాపు ధర్మారం సంబంధించిన ధర్మారం సరౌండింగ్లో ఇటు చుట్టుపక్కల 4 కిలోమీటర్ల ఆవరణంలో కూడా మరి చెట్లు ఏదైతే గత 40-50 సంవత్సరాల చెట్లు ఏవైతే ఉన్నాయో మరి అధికారులు మరి చెట్లు కొట్టేమంటే కూడా అధికారులు నిర్లక్ష్యంతోనే ఈ యొక్క చెట్టు కూడా అవ్వడం జరిగింది. మేము గత 3 నెలల నుంచి చెప్తా ఉన్నాము. సంబంధించిన గ్రామ పంచాయతీ కానీ, సంబంధించిన ఎంపీడీఓ గారు కానీ, సంబంధించిన ఎంఆర్ఓ గారు కానీ మేము చెప్తా ఉన్నా కూడా మరి వారు పట్టించుకోక మరి ఇవాళ ఇంకా దయచేసి ఇప్పుడు వెంటనే అధికారులు ఏదైతే అధికారులు ఉన్నారో ధర్మాన గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ, సెక్రటరీ కానీ మరి ఎక్కడైతే ధర్మాన సరౌండింగ్ సంబంధించిన చెట్లున్నాయో మరి ఎండిపోయిన చెట్లను తక్షణమే మరి వారి తీసేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షులు వేణు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పెట్టుబడి పెట్టిన ప్రతి రైతుకు 50% లాభాలు వచ్చేలా ప్రణాళిక తయారు చేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పడాల గణేష్, గండి శ్రీనివాస్, తల్లపెల్లి బాలకిషన్ రావు, నర్సారెడ్డి, వెంకటి పాల్గొన్నారు. 16 రకాల పంటలకి అధికంగా మద్దతు ధర ప్రకటించి నేను రైతుల పక్షాన ఉన్నాను, ఈ భారతదేశం రైతు దేశం రాజ్యంగా కావాలని తను కంకణం కట్టుకొని రైతే రాజు అనే ఉద్దేశంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సైనికులకు కూడా అండగా ఉండి ఈ దేశ భద్రతను మా చేతుల్లో ఉంది, మా జోలికి వస్తే ఖబర్దార్ మీ అంతు చూస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలను రైతులను నడ్డి విరుస్తున్నది. ఈ రుద్రంగి మండలంలో రైతుల వరి ధాన్యాలు ఇప్పటికీ కొనలేని పరిస్థితి. వారి వర్షాలకు తడిసి ముద్దైపోయి రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు అధికారులతో కలిసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పేదల సొంతింటి కల నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎస్సీ బీసీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింహులు, ప్రశాంత్ పాల్గొన్నారు. మొన్న ఆదివారం రోజే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ 4-5 రోజుల్లోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు మొర్రాయిపల్లి గ్రామంలో మరి పల్లె లక్ష్మితో పాటుగా ఇక్కడ దాదాపుగా 10 మంది
ఈరోజు ముగ్గులు పోసి పని ప్రారంభించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాదాపుగా ఇక్కడ 20 ఇండ్లు మన ప్రభుత్వం ఇచ్చిన కొలతలను బట్టి కట్టుకోవాలని, ఎక్కువ మినిట్స్గా పెట్టుకోవద్దు, ఎక్కువ ఇబ్బంది పడవద్దు. ఇచ్చిన ప్రభుత్వం బట్టి వాళ్ళు ఇచ్చిన మన సాలరీ కొలతలు ఇచ్చిన బట్టి కట్టుకోవాలని, మన బేస్మెంట్ వరకు ఇచ్చిన డబ్బులు ఎప్పుడు ఎట్లా గోడలు బట్టి బట్టి ఇస్తూ డబ్బులు పడుతున్నాయి, తొందరలోనే కట్టుకోవాలని ముందుకు వెళ్ళాలని మన ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని విధాల పచ్చని సంసారంలో ఫేస్బుక్ పరిచయం చిచ్చుపెట్టింది. సోషల్ మీడియా వేదికగా చిగురించిన ఇద్దరి స్నేహం వివాహేతర సంబంధానికి దారితీయగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన మహిళకు భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేటకు చెందిన వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. తర్వాతి కాలంలో అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు మహిళకు అప్పటికే పెళ్లై భర్త, 2 పిల్లలు ఉండగా ఆ వ్యక్తికి వివాహమై భార్యతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆ మహిళ వినకపోవడంతో స్థానికులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 2000-2001 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 25 సంవత్సరాల తర్వాత తమ చిన్ననాటి మిత్రులను ఒకే వేదికపైన కలుసుకున్నారు. వారితో ఆనాటి జ్ఞాపకాలు, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లేని గురువులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకున్నా. అప్పుడు నేను ఒక విద్యార్థిని, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ విద్యార్థులుగా ఉన్నత స్థాయికి రావాలంటే ముందుగా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను వచ్చేసి క్రమశిక్షణ నేర్పించిన మిగతా అందరూ చదువు చెప్తారు, దానివల్ల మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అప్పుడు నన్ను ఎంత తిట్టుకున్నారు అయినా పర్లేదు, వీళ్ళు ఉన్నత స్థితికి రావాలి. నా విద్యార్థులు, నా పిల్లలు, నేను నా పిల్లలకు చెప్పడం అంటే ఇదే ఇట్లా చెప్పడమే. బాగుపడడం అనేది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అన్నమాట. కొందరు కొంచెం స్మూత్గా చెప్తారు, కానీ అప్పుడు వచ్చిన కొత్తలు అప్పటి నుంచి ఈ గెట్ టుగెదర్ నడుస్తుంది. గెట్ టుగెదర్ అంటే మీలో మీరు కనిపించలేదు. మాకు అది నేను తీసుకుంటా ఉంటాను, కానీ మీరు కూడా అట్లా అందరూ కనుక్కున్నారని కావాలంటే ఇప్పటికి నేను 30 గెట్ టుగెదర్లు అటెండ్ అయ్యాను. 30 గెట్ టుగెదర్లు కూడా అందరికీ చెప్పట్లేదు, కానీ ఇందులో మీరు చేయాల్సిందే మీరు మీ భార్య భర్తలు చెప్తున్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పౌరుల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, ఎస్ఐ రవికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు మూల రామరెడ్డి, రాజు, తడగొండ కుమార్, జితేందర్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరు గొప్ప ఎవరి మీద కాకుండా అందరం సమానమే ఉద్యోగంతో రేపు అందరూ కూడా ఆఫీసులు అంటే ఏంటో తెలవాలి, బయట ప్రపంచం తెలవాలి. అన్ని తెలుసుకున్నప్పుడే అందరూ మంచిగా ఉంటారు. కొత్త ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.
This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.